హల్లెలూయా. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. కానీ నువ్వు ఆయన చూడలేకపోతున్నావు. కానీ ఏంటో తెలుసా, నీలో మనోనేత్రాలు తెరవబడాలి. నీకు మనోనేత్రాలు తెరవబడాలి. నీకు కానీ మనోనేత్రాలు తెరవబడగలిగితే నువ్వు ఆయన చూడగలవు. ఎట్ట కనపడతాడయ్యా నాకెలా కనపడతాడు ఆయన? నిజమే, నువ్వు చూడగలిగినటువంటి చూపు నీలో ఉంటే ఎంత చెడ్డదైనా మంచిగానే కనపడతాడు కదా. నువ్వు చూసే చూపులు మంచిగా చూడగలిగితే ఎంత చెడ్డదైనా మంచిగా కనపడుతుంది. ఆ మంచే రేపు నీకు ఆ మంచే నీకు అక్కడికి వచ్చింది. ఏడయ్యా ఎంత మంచిగా జీవిస్తున్నా కూడా లోకము నా మీద అన్ని నేరాలు మోపుతుంది, అంత హింసిస్తుంది. ఎవరో తెలుసా? నా ఇంటి కాడోళ్ళే, నా పక్కనోళ్ళే, నా ఇంట్లో వాళ్ళే హింసిస్తున్నారు. నిజమే. యేసు ప్రభుని ఎవరు హింసించారు? మనం కదా. ఆయన ఏం చేశాడు? ఏ తప్పిదం చేశాడు? ఏ పాపం చేశాడు? ఆయన నీ కొరకు నా కొరకు తన్ను తాను తగ్గించుకుని పరలోకంలో ఉండేవాడు భూలోకంకు వచ్చి పరిశుద్ధాత్మగా ఆయన మన కొరకు జన్మించినటువంటి కుమారుడిని మనం ఏం చేసాము? అప్పగించాం. సిలువకు అప్పగించాం మనం. అప్పుడు కదంటే అప్పగించింది, ఇప్పుడు కాదుగా. ఇప్పుడు 2020 సంవత్సరాలు అయింది, అప్పుడు అప్పగించారు. ఇప్పుడు ఎవరు ఇప్పుడు అప్పగించారు? మేము అసలు ఆయన చూడలేదు అంటాం మనం. కానీ ఆయన నువ్వు వేసే ప్రతి అడుగు అది మంచిది కాకపోతే, అది చెడ్డదైతే నువ్వు అప్పగించినట్టే లెక్క. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ముందుకెళ్ళమంటే వెళ్తాను. ముగిస్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఏంటో తెలుసా? బైబిల్ తీసుకొని దేవుని మందిరానికి వెళ్తాం, వస్తాం. దేవుని మందిరంలో ఉన్నంతసేపు ఉంటాం. ఉన్నంతసేపు నిజంగా దేవుని మాటలు వినటానికి మనం అవకాశం ఇస్తున్నామా, లేకపోతే మన ఆలోచనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది మనం పరీక్ష చేసుకోవాలా. వన్స్ ఇక్కడ ఉండి మనం ఆయన మాటలు వినకపోయినా, ఏదో ప్రజెంట్ వేయించుకుందామని వచ్చినా, సో ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంటికి వెళ్ళగానే నువ్వు ఆరబోసినటువంటి బియ్యమే కావచ్చు, పండగ దినాలు కదా, ఈ పండగ దినాల గురించి మీకు చెబుతున్నా. బియ్యమే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆరబోసిని ఎండ్లో ఆరబోసిని ఉంటే పక్కింటోళ్ళు కోడొచ్చి వాటిని తింటూ ఉంటే చూసి నువ్వేమంటావు? అబ్బా కమ్మగా ఆహారం పెట్టొచ్చిన వాటికి అనుకుంటావా? లేకపోతే ఏమంటావు? ఈ మంద నాశనం అయిపోను. మొట్టమొదటి మాట అవునా కదా? ఈ మంద నాశనం అయిపోను అంటావు. ఆ కోళ్ళని అంటావు, తర్వాత కోళ్ళు పెంచిన కూడా అంటావు. పమ్మాళ్ళు చెప్పారు, వాళ్ళు బియ్యం నానబోసుకున్నారు, అరిసెలకి వెళ్ళి తినరా అని వాళ్ళు చెప్పారా? పమ్మాళ్ళు చూడరు, అసలు వాళ్ళు ఊర్లో కూడా ఉండరు అనుకుంటే కోళ్ళు తిడతాం, కోళ్ళు పెంచే వాళ్ళు కూడా తిడతాం. అయ్యేం చేసి షూ అంటే పోతే అన్నమును కూడా తిడతాం కదా, తిట్టేస్తాం. అప్పుడు అంటారు, ఆ అన్న వాళ్ళని ఏమంటే షూ అంటే పోయి అన్న వాళ్ళని తిట్టినాక అంటారు, ఇప్పుడే కదట్టమ్మా బైబిల్ తీసుకొని వచ్చావు, గుడికి వెళ్ళి వచ్చావు కదా, బైబిల్ సంకలో పెట్టుకుని మరీ గుండెల మీద పెట్టుకొని వెళ్ళొచ్చావుగా, ఓర్చుకోలేవా అంటారు. అవునా కదా? ఇప్పుడు ఎవరిని అవమానపరిచినట్టు నువ్వు? దేవుడిని కదా అనేస్తావు. అనేసి కాముగా ఉంటావు. నాలిక అనేసిద్ది, కాముగుండిద్ది. కానీ పడేది ఎవరికి? శరీరానికి కదా, శరీరానికి పడితే దెబ్బలు. సో ఈ ఉదయ కాలంలో నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏందో తెలుసా?
నువ్వెవరి కోసం జీవిస్తున్నావు? ఎవరి కోసం జీవిస్తున్నావు? అదేందా ఎట్ట